అలాగే మన కంపెనీలో వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ నాన్ స్టేకబుల్ని తెచ్చిపెట్టేవి. ఎప్పుడు జీవితాంతం వాటి మీద మనకు అలా నాన్ స్టాకబుల్ వస్తూనే ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం. మన వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్తున్నారో లేదో చూడండి. ఒకసారి మనం ఒక టీంని క్రియేట్ చేసి మీరు వదిలేస్తే దాని ద్వారా మీకు జీవితాంతం మనకి ఇన్కమ్ అనేది మీ టీం ఎంత ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వస్తుంది, తక్కువ మంది ఉంటే తక్కువ వస్తుంది. ఆ టీం కూడా మీరు ఇంతకంటే మళ్ళీ టైం రాదు, ఎందుకంటే ఈ టైంలో మాత్రమే మనం టీం బిల్డ్ చేసుకోగలం. ఆ టీం ద్వారా మనకు చాలా ఇన్కమ్ వస్తుంది. అదే నాన్ స్టాకబుల్. ఎలా అంటే ఇప్పుడు మనం రేపు January 1st, 2nd వీక్లో మనం మన కంపెనీ తాలూకా ఓటీటీని రిలీజ్ చేస్తున్నాం. ఆ ఓటీటీలో మనం చాలా వరకు మనందరి మెంబర్సే, ఎందుకంటే మనం చూస్తాం దాన్ని. మరి చిన్నపిల్లల పేరును వేసినవి కానీ, మరి పెద్దవాళ్ళ పేరును వేసినవి కానీ, లేదా చదువుకోలేని వారు వేసినవి, అలా అవన్నీ చిన్న చిన్నవి ఉంటే అవి మాత్రమే అది చూడరు. ఎందుకంటే ఓటీటీకి మీకు ఆల్రెడీ కాయిన్స్ ఇచ్చాను, దానివల్ల మీకు ఛానల్ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర 500 కాయిన్స్ ఉన్నాయి ఓటీటీకి సంబంధించి. ఈరోజు మన కాయిన్ 135 రూపీస్. భవిష్యత్తులో మనకి ఓటీటీ అని, డిటిహెచ్ అని, ఇంకొక మన ఈ వాట్సాప్ వీటి మాదిరిగా ఇంకొక దాన్ని మనం రిలీజ్ చేస్తున్నాం, అది వస్తుంది. ఇలాంటివి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇలాంటివి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తాయి.